అధ్యక్ష, వేదికను అలంకరించిన మిత్రులారు, అదేవిధంగా కింద ఉన్న మిత్రులందరికీ పేరు పేరు మిత్రులారా మిత్రులారా మరి బహుజన మహాసభ ఈరోజు తీసుకున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమానికి మీరంతా పెద్ద ఎత్తున చేసి విజయవంతం చేయటం, ఆ కార్యక్రమం యొక్క ఆవశ్యకత రుజువు చేస్తుంది. అయితే వీరన్న చావడానికి ముందు వీరన్నది ఒక పార్టీ ఉండేది. ఒక పొలిటికల్ పార్టీ ఉండేది. వీరన్న చనిపోయిన తర్వాత, అదేవిధంగా వీరన్న చనిపోయిన తర్వాత కానీ చావటానికి ముందు కానీ దళాలు ఉండేవి. కొన్ని దళాలు మావోయిస్ట్ పార్టీలో కలవటం, కొన్ని దళాలు ఏంటంటే ఎన్కౌంటర్ గురి కావటం, ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది గురి కావటం కానీ, మిగతా వాళ్ళు చెట్టుకొకరు పుట్టకొకరుగా మారిపోయినటువంటి పరిస్థితి. మా మిత్రుడు ఇక్కడ లంబాడ హక్కుల నాయకుడు నాగరామ్ నాయక్ కానీ మిగతా వాళ్ళు కానీ ఇవాళ వీరండ గ్రూప్ వీరండ ఐడియాలజీది అని చెప్పి పనిచేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఇటువంటి సందర్భం ఉన్నదని మీరు అనుకుంటే నేను అన్నమాట ఉపసంహరించుకుంటాను. వాస్తవానికి ఇక్కడ నా మిత్రుడు పర్వతాల్ గారు ఆయన వీరుల ఐడియాలజీతో నేను బహుజన్ కమ్యూనిస్ట్ పార్టీ పెట్టిన అని ఆయన చెప్తూ పోతున్నాడు. కానీ నాకు తెలిసిందంటే ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ ఈ వేదిక మీద ఉన్నవాళ్ళు కానీ చాలామంది 90% ఇవాళ పర్వతాలు గారిని బలపరుస్తున్నటువంటి పరిస్థితి కనబడతలేదు. ఎందుకంటే నేను నాయకత్వం వహిస్తున్నటువంటి బహుజన లెఫ్ట్ ఫ్రంట్లో బహుజన కమ్యూనిస్ట్ పార్టీ కూడా భాగస్వామి. అయితే మరి అటువంటిప్పుడు వాస్తవంగా ప్రజా సంఘాలు అనేవి పిల్ల సంఘాలు అంటారు, లేదా పొలిటికల్ పార్టీ ఏదైతే ఉందో అది ప్యారెంట్ పార్టీ. మరి తల్లిదండ్రులు లేకుండా పిల్లలు అనాథలుగా ఉంటారు. వాళ్ళ బహుజన మహాసభ ఏదైతే పెట్టినో దేని వెనుక ఉన్నటువంటి పొలిటికల్ పార్టీ ఏది? ఒకవేళ మీరు బహుజన కమ్యూనిస్టు పార్టీ మా పార్టీ అని కానీ మీరు అంటే నేను ఖచ్చితంగా ఏదనంటే అభినందిస్తాను, వెల్కమ్ చేస్తాను. మరి మీరంతా మరి పర్వతాల నాయకత్వం ఉన్నటువంటి బహుజన కమ్యూనిస్ట్ పార్టీని బలపరుస్తారు. కనీసం చప్పట్లు కూడా కొట్టలేదంటే బలపరిచేటువంటి అవకాశం ఇంకేం చెప్తాము? ఆ ఎజెండాను విజయవంతం చేయాలంటే కూడా దాని వెనుక ఒక పొలిటికల్ పార్టీ ఉండాలి. పొలిటికల్ పార్టీ లేకుండా ప్రజా సంఘాలు విజయవంతం కావటం తప్పనిసరిగా అది అవకాశం లేదు. ప్రజా సంఘాలు విజయవంతం కావాలంటే దాని వెనుక పొలిటికల్ పార్టీ ఉండాల్సినటువంటి అవసరం. ఈ ప్రజా సంఘాలు పెట్టినప్పుడు, ఈ బహుజన మహాసభ కానీ కుల సంఘాలు పెట్టినప్పుడు కానీ దాని వెనుక ఒక నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడు ఆధ్వర్యంలో ఒక పార్టీ ఉంది. కానీ ఈరోజు ఆ నాయకుడు లేడు. మరి ఆ పార్టీ ఉందో లేదో నాకు తెలియదు. నాకైతే తెలిసి ఈ పార్టీ ఉంది. మా ఫ్రంట్ కూడా బహుజన లెఫ్ట్ ఫ్రంట్ కూడా వీరంట ఫోటో పెట్టుకుంది. కానీ ఇవాళ మీరు ఎవరైతే ఉన్నారో ఈ వివిధ పార్టీలలో ఉన్నారు. ఈ వివిధ పార్టీలలో ఉన్నటువంటి వీరన్న యొక్క ఫోటో పెట్టేటువంటి అవకాశం ఉందా? మరి వీరన్నకు ఇవాళ ఎవరన్నా కొంచెం మాట్లాడంగానే చప్పట్లు కొట్టడం, లేకపోతే వీరన్న హమరే అనడం, ఇది ఇంతటితో సరిపోతుందా? కాబట్టి వీరన్న యొక్క సిద్ధాంతం సక్సెస్ కావాలంటే మరి దానికంటూ ఒక పొలిటికల్ పార్టీ కావాలి.
ఇప్పుడు ఉన్నటువంటి పర్వతాలు గారి నాయకత్వంలో ఉన్నటువంటి బహుజన కమ్యూనిస్ట్ పార్టీలు బలపరుస్తారా? లేదంటే ఆ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోవడానికి మీరే మరి ఇంకేదైనా పద్ధతులు పాటిస్తారా? అట్లా ఏమీ లేకుండా ఈ మీటింగ్ ఏదైతే ఉందో ఈ రోజుకే పరిమితం అవుతుంది. ఈ రోజుకు పరిమితం కాకూడదు అనేది నా కోరిక. సాధు మల్లియాద్రి గారు నిజంగా ఆయన క్లాసు బాగా చెప్తున్నారు. ఇప్పుడు చెప్పిన విషయం ఏంటంటే చాలా బాగానే ఉంది. కానీ ఏం జరగాలి? సాధు మల్లియాద్రి గారు ఏం చేయాలి? సాధు మల్లియాద్రి గారు ఏం చేయాలి? ఒక పొలిటికల్ పార్టీని బలపరచడము, నిర్మాణం చేయటము జరగాల్సిన అవసరం. దానికి ఏంటంటే వీరుని యొక్క సిద్ధాంతం కావాలి, దాన్ని జోడించాలి. అది ఏమీ జోడించకుండా ఆ సిద్ధాంతం లేకుండా మనం ఏంటంటే మాట్లాడటం ద్వారా పెద్దగా ఉపయోగం ఏం లేదు. ఇలా కాసిం గారు చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో మీరు చొరవ చేయాలంటే సంఘం ద్వారానే చొరవ చేస్తామంటే కుదిరే పని కాదు. నాకు 2 రోజుల కిందనే హైదరాబాద్లో ఉన్నటువంటి స్టేట్ లెవెల్ మాల సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి నన్ను కలవటం జరిగింది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే వర్గీకరణను మేము బలపరుస్తూ ఉన్నాం. ఈ బలపరుస్తున్నటువంటి పరిస్థితుల్లో మాలలుగా మిమ్మల్ని మేము నమ్ముతున్నాం. మీరు మాదిగలను కూడా పిలిచి మమ్మల్ని ఇద్దరిని పిలిచి మీరు మధ్యవర్తిత్వం వహిస్తే మాకు ఏమి అభ్యంతరం లేదని 2 రోజులుగా నా దగ్గరికి రావడం జరిగింది. మిత్రులారా, నేను ఈ సందర్భానికి ఏం చెప్తున్నానంటే పొలిటికల్ పార్టీ అనేది చాలా అవసరం. పొలిటికల్ పార్టీ ద్వారానే మనం ముందుకు పోతాం. రెండవది ఏంటంటే మనం డెమోక్రసీలో ఉన్నాం, ప్రజాస్వామ్యంలో ఉన్నాం. మీరు ఒకవేళ సాయుధ పోరాటమే శరణ్యం అనుకుంటే మరి ఆ సాయుధ పోరాటానికి సంబంధించినటువంటి నాయకత్వం కూడా రావాలి. ఆ సాయుధ పోరాటాన్ని ఇవాళ బలపరిచేటువంటి పరిస్థితులు అయితే నాకు కనబడతాయి. అటువంటి పరిస్థితులు ఒకవేళ ఉంటే మీరు ఆలోచించారు. కానీ నా వరకు ఏంటంటే ప్రజాస్వామ్యమే. అందులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సోషల్ డెమోక్రసీ అంటారు, సామాజిక ప్రజాస్వామ్యం. సామాజిక ప్రజాస్వామ్యం అంటే ఏంది? ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏంటంటే వర్ణ వ్యవస్థ ఉంటుంది. వర్ణ వ్యవస్థ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఈ శూద్రుల్లో 4500 కులాలు ఇంకా పైచుంటు. ఈ కులాల యొక్క సమాఖ్యనే భారతదేశము లేదా హిందూ మతం అని చెప్పడం జరిగింది. ఇటువంటి భారతీయ సమాజం ఏదైతే ఉందో ఈ సమాజాన్ని ఖచ్చితంగా కూడా నిర్ణయం చేయాలన్నా, దాని మీద విజయం సాధించాలన్నా ప్రజాస్వామ్య వ్యవస్థనే కరెక్ట్, పార్లమెంటరీ పందానే కరెక్ట్. ఈ పార్లమెంటరీ పందాలో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కూడా నేను ఈ సందర్భంగా మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఏమంటే ఆయన వీరన్న గారు ప్రారంభించినటువంటి ఉద్యమం ఏదైతే ఉందో ఆ ఉద్యమానికి రాజకీయ రంగు రుద్దాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రాజకీయానికి మాత్రమే రంగు వాసన ఉంటుంది, రుచి కూడా ఉంటుంది. రంగు వాసన రుచి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే సంఘాల ద్వారా మనం చేసేది ఏమి లేదు. చాలా వరకు ఏంటంటే తెలంగాణలో కానీ మొత్తం ఆంధ్రప్రదేశ్లో కానీ నేను ఎందుకంటే భారతదేశం గురించి నేను చెప్పాను. కానీ ఈ 2 రాష్ట్రాల్లో కూడా నేను చూడటం జరిగింది ఏంటంటే అనేక సంఘాలు ఉంటాయి. ఎన్నికలు రాగానే ఏంటంటే అధ్యక్షుడు ఓ పార్టీకి పోతాడు, ప్రధాన కార్యదర్శికి ఓ పార్టీ పోతాడు. గంప గుత్తగా మొత్తం కులాన్ని అమ్మేసేటువంటి సంఘాలు మన రాష్ట్రంలో ఉన్నాయి. అటువంటి సంఘాలకు అటువంటి సంఘాల ద్వారా ఒరిగేది ఏమి లేదు. రాజకీయ పార్టీ మాత్రమే ఖచ్చితంగా మేము ప్రత్యామ్నాయమని చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి పరిస్థితిని తీసుకురావడం కోసం మీరందరూ కృషి చేస్తారని లేదా నా మిత్రుడు పర్వతాలు గారిని బలపరుస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై భీమ్, లా సలాం.